ముందుగా అందరికీ నమస్కారం. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ కిడ్నీ స్టోన్స్ అండి. సాధారణంగా ఒక పేషెంట్కి సడన్గా మనకి నడుము దగ్గర పెయిన్ వచ్చి దాని నుంచి గ్రైన్ అంటే గజ్జల దాకా నొప్పి వెళ్ళటం కానీ పొట్ట దాకా కానీ పెయిన్ వచ్చింది అనుకోండి, ఆ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉండొచ్చు. దీనికి గల కారణం ఏంటంటే కిడ్నీ స్టోన్స్. ఈ కిడ్నీ స్టోన్స్ అనేది కుడివైపు కానీ ఎడమ వైపు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ రావడానికి గల కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ కాలుష్యం ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం, అదేవిధంగా వాటర్ ఇంటేక్ సరిగ్గా తాగకపోవటం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో ఎప్పుడైతే మనం వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటామో మనకి ఫిల్టరేషన్ సరిగ్గా జరగక అక్కడ డిపాజిట్స్ ఉండిపోయి దాన్ని స్టోన్ కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టోన్స్ అనేవి కాల్షియం స్టోన్స్, అదేవిధంగా ఆక్సాలిక్ స్టోన్స్ అని రకరకాల స్టోన్స్ వచ్చే ఉండే అవకాశం ఉంటాయి. సాధారణంగా ఇది వయసుతో సంబంధం లేకుండా చాలామందికి మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మొన్న ఈ మధ్యన చూస్తే ఒక 9 years అబ్బాయికి కిడ్నీలో స్టోన్స్. సో స్టోన్ వచ్చింది కదా అని అది 6 mm స్టోన్ ఉంటే ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో వాళ్ళకి ఎప్పటి నుంచో హోమియోపతి మీద ఒక అభిమానం ఉండటం వల్ల వాళ్ళు వచ్చి నన్ను కలిశారు. సార్ ఇది మన హోమియోలో తగ్గుతుందా అని. ఖచ్చితంగా తగ్గుతుందమ్మా, దీనికి ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు. సో ఎప్పుడైనా సరే కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడు మనం ఆపరేషన్ చేయించుకోకుండా ముందుగా హోమియోని కన్సల్ట్ చేయడం వల్ల చాలా మంచి మందులు ఆపరేషన్ లేకుండా చాలా ఈజీగా మనకి యూరినరీ ద్వారా బయటికి పోయే అవకాశం ఉంటుందన్నమాట. సాధారణంగా ఈ స్టోన్ స్థాయి అనేది 3 mm నుంచి మనకి సెంటీమీటర్స్ దాకా ఉంటాయి. ఒకవేళ సెంటీమీటర్లో ఉంటే కనుక ఖచ్చితంగా అప్పుడు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎర్లీగా కనుక మనం డయాగ్నోస్ చేస్తే చాలా మంచి పరిష్కారం హోమియోలో దొరుకుతుంది. ఎప్పుడైతే కుడివైపు సాధారణంగా ఈ రేనల్ కొలిక్ అంటే కిడ్నీ నొప్పి వస్తే కనుక మనకి ఆసిమం క్యాన్ అని మదర్ టించర్ వాడితే చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎడమ వైపు అయితే కనుక బెర్బరీస్ వాల్గారిస్ మదర్ టించర్ వాడడం వల్ల చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. ఇవన్నీ కూడా జస్ట్ ఫస్ట్ ఎయిడ్ కింద ఉపయోగపడతాయి. పూర్తి స్థాయిలో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒకసారి స్టోన్ ఫామ్ అయింది బయటికి డిజాల్వ్ అయిపోవడం, దాంతోపాటు మళ్ళీ రాకుండా కూడా హోమియోలో మంచి పరిష్కారం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకుండా ముందు హోమియోపతిని కన్సల్ట్ చేయడం వల్ల చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.